చేసుకోవాలనుకున్నారు అంతే. తప్పమని అంత చదువుని మర్చిపోయి ఆలోచించుకో, ఎంత కష్టపడితే చదువుతున్నారు, ఎన్ని సంవత్సరాల గురించి ఉద్యోగాలు ఇద్దరూ మానేసుకొచ్చింది. మన జన్మకు బ్రహ్మంతో ఉండటం, మన జన్మకు ఏంటి బ్రహ్మంతో ఉండటం. ఎందువలన మరలా మరలా రాదు కదా ఈ జన్మ, మరలా మరలా తెచ్చుకోము కదా. మానవ జన్మ వస్తుందని రూల్ ఏంటి మామూలు వాళ్ళకి? మనకంటే మానవ జన్మ రాదు, అది ఏ జన్మ రాదు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటే ఏ జన్మ రాదు మనకి. మనం జీవన్ముక్తులమే. అసలు ఏ జన్మని ఎందుకొస్తుంది? 24 గంటలు నేను బ్రహ్మం అనుకుంటే మనకి ఎందుకొస్తుంది జన్మ? మనకి ఎందుకొస్తుంది చెప్పండి? రాదుగాక రాదు, మనకి జన్మ రాదు. మన జన్మకి ఏంటి? జీవించుండగానే జీవన్ముక్తులు. మనకి రాదుగాక రాదు. ఎందుకంటే 24 గంటలు బ్రహ్మార్పణంగా బతుకుతున్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటున్నాం. మామూలు జీవితమే కానీ బ్రహ్మార్పణంగా సరిదిద్దుకుంటున్నాం. ఏదన్నా ఇది ఆఖరి జన్మ కదా, ఏదన్నా సరే ఎటువంటి ఆటపోట్లు మనం ఇదిలో ఉన్నా సరే ఇది ఆఖరి జన్మ కదా, ఇది ఆఖరి జన్మ కదా, ఇది ఆఖరి జన్మ కదా అనేటప్పటికి ఏమవుతుంది? ఇది ఆఖరి జన్మ అనేటప్పటికి రోగం వచ్చింది, పని అయిపోతాం. ఇంకా అసలు ఏముంటుంది చెప్పండి? ఇది ఆఖరి జన్మ, పని అయిపోతుంది. ఇంకేముంది? మనం జన్మకు వచ్చిన పని పూర్తి చేసుకుంటున్నామా లేదా? మన జన్మకి ఏంటి? నేను బ్రహ్మాన్ని, నరుడే నారాయణ, మానవుడే మాధవుడు, మనమే దేవుళ్ళు, మనమే స్వయంభూవుడు అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ జన్మని ఒక్క సెకండ్ కూడా వేస్ట్ నేను చేసుకోను, మీరెవరో చేసుకోవట్లేదు. సత్సంగులందరికీ పదే నమస్కారాలు, పరమాత్మగా నమస్కరిస్తున్నాను. ఎందువల్ల ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోవట్లేదు. ఎవ్వరు సత్సంగులు ఎవరు అసలు వేస్టే చేసుకోరు. ఎందువల్ల వేస్ట్ చేసుకోరు? తెలిసింది అమృతం వేరు, అమృతం కన్నా మెన్నది. అమృతం వేరు, అలా ఉండిపోతారంట. కాదు అమృతం తాగటం కాదు, అసలు జన్మకే రావు. వచ్చాక అలా ఉండిపోయే కన్నా జన్మకు రాని పని ఇది ఇంకా ముఖ్యమైనది కదా, అవునా కదా? ఏంటి ఇటువంటి మానవ జన్మలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి ఉద్దేశంతో ఉండాలి? ఏదొచ్చినా బ్రహ్మార్పణం. నాకేంటి నాకేం లోటు చెప్పు, అలా అనుకోవాలి. నాకేంటి అనుకోవాలి. అలాగే నీకేం లోటు? అన్నీ ఉండే ఏం లోటు? మనం ఎదురా కరివేపాకమ్మా, రైలమ్మా అని ఎదనాని అమ్ముతున్నామా రోజు? పాపం నిజంగా ఈ కరోనాకి ఎవరు వెళ్ళక గుళ్ళు, బస్సులు, ట్రైన్లు, బజార్లు అన్నీ వెలవెలిపోతున్నాయి. ప్రాణం కన్నా మించింది ఎవరికి ఏమీ లేదు. ఎవరికి వారే ప్రాణతీపితో ఉండి తగ్గించేసి చక్కగా ఇళ్లలో ఉంటున్నారు. అవసరానికి వెళ్తున్నారు అనుకో. మరి ఏంటి? ఈ వ్యాధి సోకితే చచ్చిపోతాము, కంటైనో ఏదో దాంట్లో వేస్తారు అన్న భయానికే ఇలా చచ్చిపోతున్నాం కదా. మరి మనం చేసిన తప్పులకి మరిగి నూనెలో సలసలా మరిగి నూనెలో ఏపింతాడు. సూక్ష్మదేహంతో అక్కడికి వెళ్ళాక, నరకానికి వెళ్ళాక ముళ్ళ స్తంభాలని ఎక్కింతాడు. బాబోయ్, అవన్నీ మనకు అవసరమా చెప్పండి? రంపం పెట్టి కోసేస్తారు, ఇలా కోసేస్తారు. అటొకళ్ళు ఇటొకళ్ళు ఇలా రంపం ఇలా పెట్టేస్తారు, ఇలా పెట్టేసి కోసేస్తారు. అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చో. మరి యమలోకంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా. ఈ పాపం తెలియని వాళ్ళకి ఇక్కడ ఏదో పాము వేసుకుని ఏదో
చేసేసి ఈ పిల్లలకి ఏదో ఇచ్చేద్దామని మోసాలు కారణమవుతున్నారు, హంతకులు అవుతున్నారు, దుర్మార్గ పనులు జరుగుతున్నారు. మరి ఏంటి ఇన్ని అక్కడ ఉన్నాయని తెలియక అటువంటి సినిమా తీసినా అదేదో హాస్యంగా తీసుకుంటున్నారే కానీ అసలు అవి కూడా చూపించట్లేదు. యమగోళం యముడు సినిమాలు చూపించిన యముడిని ఎక్కిరిపిస్తే కానీ అసలు దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మరి అవి చెప్తేనే కదా పిల్లలు తప్పు చేయరు. చెప్పండి మరి ఏంటి ఈ అహాన్ని పెంచి సినిమాలో చూపించున్నాను. నేను ఎక్కువైపోతాను, ఇరుసుపడిపోతాం. ఆ డైలాగులు చూసి సీరియల్ సినిమాలు చూసి పెద్దల మాట ఇంకా పక్క పెట్టారు. ఆ డైలాగులు అలవాటు పడిపోయి మనం ఏదైతే అభ్యాసం చేస్తామో అదే మాట్లాడతాం. నేను బ్రహ్మాన్ని అన్న అభ్యాసంలో ఉన్నాను కాబట్టి నేను బ్రహ్మని మాట్లాడుతున్నాను. మనం ఏ అభ్యాసంలో ఉంటే అదే వచ్చేస్తుంది. చిలక ఏమి నేర్పితే రామచిలకే రామరామ అనమంటే రామరామ అనమాట అంటుంది. తప్పు మాట మాట్లాడితే ఆ తప్పు మాట్లాడు దానికి తెలుసు అర్థం. అలా తయారై నరకంలో ఎన్ని కష్టాలు పడతాము పెద్దోళ్ళు కూడా చెప్పలేదు. వీళ్ళు సీరియల్ చూస్తున్నారు. ఆడవాళ్ళు విలన్లా చూపించడం అసలు ఏంటి? స్త్రీ లక్షణాలన్నీ పోయి ఎలా ఉంది? సో స్త్రీ అంటే ఏంటి? శక్తి స్వరూపం. స్త్రీ తలుసుకుంది ఏదైనా చేయగలదు. బ్రహ్మంగా ఈ రోజున ఇలాగా ఇన్ని లక్షల మంది వేల మంది చూడగలుగుతున్నారు అంటే ఇది ఎవరిదే? బ్రహ్మాంది మూలం. కానీ మళ్ళీ బ్రహ్మ ఏం చేస్తుంది? మలయాళంలో ఆడదాన్ని పంపాడు. భగవద్గీతకి అర్హులు కారు అని అంటున్నారని ఆయన ముందు పెడతా క్యారేజీలోది మఠం ఓపెనింగ్ అప్పుడు జ్ఞానం పడుతుందని ఇచ్చి ఆడదాన్ని పంపారు, గృహస్థుని పంపారు. మరి ఎంతమందో గ్లోబ్ మేళలో ఉండగా అంతమంది జంట మంచాలు అంతమంది ఉన్నారు తపస్సు చేసి. మేము ఇన్నేళ్ళు చేసాం అన్నేళ్ళు చేసాం. మా అంటాడు పూజ గంట కొడతాను. నేను మంచి కళ అయితే కళలో ఉంటాను. అది తెలియక ఇంకా లెగలేదని వదిన లెగలేదంట గంట రాయించి. ఎంతమంది భూదేవి 10 సంవత్సరాలు తపస్సు చేసింది. మరి జంట మంచాలు అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ పొడుగడ్డం పొట్టుగడ్డం, లోగా ఉన్నారు, పొట్టుకున్నారు, సన్నంగా ఉన్నారు. వాళ్ళందరూ మేము ఇన్నేళ్ళు తపస్సు చేసాం అన్నేళ్ళు తపస్సు చేసాం. అలా అందరు తపస్సు ఫలితం వలన ఈ దేహాన్ని పంపారు. అంటే మలయాళ స్వామి వారు అనుగ్రహం ఎటువంటిదో స్వామి శివానంద్ గారి పుస్తకం ఎటువంటిదో స్వామి శివానంద్ గారు మరి ఆ యొక్క ఫోటోలోంచి రావటం ఇంకెంత ఆశ్చర్యం. మరి అలాగే మరి అనుపూర్ణకి ఇలా రాసేస్తాం. సినిమాలో రాసి పాటలు రాసి పాప ఇది రాయగలుగుతానంటే దానికి వెళ్ళిపోయిందంతే. ఫోటోలోంచి ఇలా వెళ్ళిపోయిందంట రాసేస్తాం. అంటే భగవంతుడు ఏ పనైనా చేయించగలడు. బొమ్మను తిమ్మిని చేస్తాడు, తిమ్మిని బొమ్మ చేస్తాడు అంటానికి కారణం ఇది. ఈ దేహంతో స్త్రీ శక్తి కదా ఇప్పుడు ఇది. చెప్పండి మరి ఏంటి? ఈ రోజు మరి బ్రహ్మం తెలుసుకుంటున్నారు. ఎందువలన? స్త్రీ కాబట్టి ఓపికతో ఉండాలేదు, అహంకారం లేకుండా. అందరు స్త్రీల గురించి నాకు అనవసరం. ఈ దేహాన్ని పంపారు. ఆ పంపిన మనం చేయటమే నా డ్యూటీ. 100 106 నేను బ్రహ్మాన్ని అని ఎలుగెత్తి చాటితే ఆ నరకం ఫోటోలు ఎలాగ చూపించట్లేదు. ఇంకా దాన్ని వదిలేద్దాం. ఇది చెబితే నరకానికి వెళ్ళరు కదా. మీకు అర్థమైందా? నరకానికి వెళ్ళకూడదు, స్వర్గానికి వెళ్ళకూడదు. నరకానికి వెళ్ళినా కష్టమే, స్వర్గానికి వెళ్ళినా అత్మానం ఏం బతుకుంటారు? సిరా కూడా అన్నేసాడు. 2 మనస్సు లక్షణాలే. నరకం స్వర్గం ఎవరు తెచ్చుకున్నారు? నీ మనస్సే. నీ మనస్సు ద్వారా నువ్వు నరకాన్ని తెచ్చుకున్నావు, స్వర్గాన్ని తెచ్చుకున్నావు.
శుభ్రంగా మానవ జన్మ ఎత్తి, మన జన్మకైనా జన్మనెత్తి, మన కూడు గుడ్డ అసలు ఏం లోటు, ఎవరో ఏదో అన్నారని గోల, ఎంత దరిద్రం నిజంగా. అంతకుముందు మనం ఎట్టుకుంటుంటాం, అవి జరుగుతున్నాయి, మనకు సంబంధం ఏంటి? అంతకుముందు తెలియక చేసిన ఇప్పుడు అయ్యే వస్తాయి, తెలియక చేసిన ఇప్పుడు తెలుసుకున్నాక ఇవన్నీ రాబట్టి అసలు అవన్నీ మనకు ఎందుకంటున్నాను. అయిపోయింది ఏదో ఎక్కిరించాము, ఇదిగో ఎత్తలా ముక్క వచ్చిందో చూసా, తెగ ఎక్కిరించేసుకుంటాను. బొండు ముక్క అని ఏమన్నా బొండు ముక్క వచ్చింది, పొట్టి పొట్టి అని ఉంటాను, పొట్టి వచ్చేసి ఇవన్నీ మనం ఎక్కిరించేసి అంటే మీకు ఉపమానంగా చూస్తున్నాం. నన్నంటే పంపారండి, మహాత్ములు పంపారు ఈ దేహం తయారు చేసి. మరి మనం ఎక్కిరించినయే కదా మనకు వస్తాయి. మనం ఏ పని చేస్తే ఆ పనే కదా ఫలితం వస్తుంది. అటువంటి తింటే అటువంటి సెలవులు అటువంటి వాతం అన్నీ చూపుతాయా లేదా? లావు ఎక్కి బరువు పెరగటం నేను. అదే పచ్చిమిరకాయ బజ్జీ తింటే పచ్చిమిరకాయ బజ్జీది ఆ ప్రభావం చూపుతుందా? నోరు అన్నీ మంటలు అన్నీ చూపించరా లేదా? అలాగా ఏది చేస్తే ఆ శనగపిండి అరకుండా గ్యాస్లు వచ్చేసి సంపెత్తాను. నువ్వు పచ్చిమిరకాయ బజ్జీ తిన్నా, అరటికాయ బజ్జీ తిన్నా, నువ్వు మాత్రం చదివినప్పుడు జాగ్రత్తగా అలా మెయింటైన్ చేయి. అమ్మ బొమ్మ అంటే సంపెత్తాం, అలా ఉండవలసిందండి నన్ను ఉండిందా? మరి ఇవన్నీ ఎలాగా మన జన్మకైనా మానవ జన్మని సద్వినియోగం చేసుకోకపోతే ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి? ఎవరు చూసినా ఎవరికి వారే ఏమునా తీరే ఏమేమో ఉన్నది. ఎందుకురా తగనటరా ఇవి మాంసపు బొమ్మలు తరచివిరాగము పొందుమురా. ఎంతవరకు నువ్వు ధనము కూర్తువు అంతవరకు నేను చూతురురా. సొంతైనను నీ శక్తి అణంగిన చింతల పాలే నమ్ముమురా. అలా కూర్చు పేద వాళ్ళిద్దరు ముగ్గురు అలా కూర్చు. మరి ఏంటి కారణం? ఆలోచించుకో. ఏంటి కారణం? నువ్వు ఎంతవరకు చేస్తావో అంతవరకు నీ జపం చేస్తారు. తనువు ధనము మనస్సు ఇచ్చిన మార్పు చెంది ఏనా సరే, ఏ మినిస్టర్ అయితే ఆ మినిస్టర్ బదిలీ చేయట్లేదా? ఏదైనా మార్పు చెంది అన్నీ దాంట్లో ఎన్ని ఉంటాయి పుణ్యాలు పాపాలు. మనకు అవి ఏమి లేవు కదా. మనం మినిస్టర్లు కాదు, ప్రెసిడెంట్లు కాదు, ప్రధానమంత్రులు కాదు, ఉద్యోగస్తులు కాదు. ఎంత రిలాక్స్గా ఉంటాం. తాత కాదు, బిల్లా కాదు. మళ్ళీ ఆ డబ్బున్నోళ్ళ పేర్లు అయ్యి కాదు, అలాగలేము. అలా అని పాపం ఊరి మీద చూడు ఐస్ క్రీమ్ బండోడు అలాగా లేము. ఆడి పాపం పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఘోరం ఇలా అంటే నాకు బెంగ వచ్చాను. నాకు ఎవరైనా చూసినా బెంగ వచ్చింది. అయ్యో మనం ఇంత పెట్టుకుంటామే వాళ్ళకి లేదే అని అలానే డబ్బులు ఇవ్వం కదా. జాలిపడి నేనే ఐస్ క్రీమ్ తిన్నాను చచ్చపోతాను. జాలి పట్టడానికి లేదు. వాళ్ళ యొక్క ఉపాధి వాళ్ళ విధులు అలా జరుగుతుంది. మొదట్లో నాకు చిన్నప్పుడు జాలి ఉంది, ఆ తర్వాత ఇది మనసు లక్షణాన్ని మానేశారు. ఎవరు ఎంతవరకు చేసుకున్నారో అంతవరకు మనసు లక్షణం అంటే వాళ్ళు చేసుకుంది వాళ్ళే. ముందు జాలేస్తుంది, కానీ ఇప్పుడు జాలి కూడా కాదు, మనసు లక్షణం అని తెలుసుకుని పరమాత్మ మిగులుతుంది. తొట్టుబాటు రావట్లేదు. ఇప్పుడు తొట్టుబాటు లేదు, అంతేనమ్మా వాళ్ళు అంతే కదా పెట్టుబడతా అని బెంగ తగ్గింది. బెంగ వల్ల ఏమవుతుంది? మనస్సు వికలం అయిపోయింది. నాకు చిన్నప్పుడు వికలం అయిపోయింది. అయ్యో వాళ్ళు కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు, మన ఇంట్లోని పక్కన కూర్చోబెట్టారు, వాళ్ళందరూ వెళ్తారు. అలా బెంగళూరు వచ్చేసి అంతే పైపులు వచ్చేసి పొయ్యిలు గ్యాస్ పొయ్యి. ఇంకా ఏం అనుకుంటే అది ఆ భగవంతుడు ఇచ్చిన నాకు ఇయ్యే ఆనందం. ఫ్రిడ్జ్
నాకు ఈ మూడుతోటి ఎంత ఇష్టం. ఏసీ కన్నా ఈ మూడు ఇష్టం. ఈ మూడు సార్లు ఉపాధికి అంటే టైం వేస్ట్ అవ్వదని. పొయ్యి మీద కష్టపడతా లేవు కదా. మరి నేను ఎంత సుఖపడుతున్నాను ఇప్పుడు. మరి అరగంటలో వంట ఉండో పక్కనాడు అంటే మీరు ఏం ఆలోచించుకోవాలి? నా జన్మని నేను ఎంత కూడా టైం వేస్ట్ చేసుకోవట్లేదు. ఇదంతా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఎంత సద్వినియోగం చేస్తున్నాను, సద్వినియోగం చేస్తున్నాను లేదా? మరి ఇన్ని రకాలుగా చక్కగా చల్లటి గాలి ఇచ్చాడు. మరి ఇవన్నీ గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నీ మనకు ఉన్నాయా లేదా? అవన్నీ మనకు స్వతంత్రం. ఎంత కావాలంటే అంత నీరు వాడుకోవచ్చు. నది దగ్గరికి వెళ్ళి గుండుకు పట్టుకెళ్ళచ్చు, చెంబే పట్టుకెళ్ళవచ్చు, బిందె పట్టుకెళ్ళచ్చు. మనము కాశీ చెంబుతో తెచ్చుకోమా? ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఆ జలాన్ని అది మనం తెచ్చుకునే విధానాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చారు అంటే మీరు సముద్రం అయిపోవలసిందే. మన సత్సంగులందరూ ఎవరో సముద్రులు. సముద్రానికి అంతూ బంతూ ఉండదు కదా. మధ్యలో అలలు లేకుండా ఎంత బాగుంటుంది సముద్రం. అది మనకు కెరటాలు కాదు, అది మనసు లక్షణాల వాళ్ళు కెరటాలు. మనం సముద్రంలో మధ్యలో ఎలాగైతే అలజడి ఉంటుందో అలా మనం అంతే. వచ్చిన పని అయిపోతుందమ్మా, అయిపోతుందమ్మా. నాకేంటి నాకే నా జన్మని నేను చిత్తార్థం చేసుకున్నాను. అసలు నేను ఎందుకు బతుకుతున్నాను? పరమాత్మగా మిగలటాన్ని బతుకుతున్నాను. ఈ ఆయువుని ఎంతో సద్వినియోగం చేసుకుంటున్నాను. ఆయువు ఉన్నంతకాలం కూడా నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఎందువల్ల? పరమాత్మగా మిగలటానికి. మీరు అడుగుతానికి చెప్పడం కానీ నాకేం తెలుసు? ఆ భగవంతుడే మాట్లాడుకుంటాడు. ఆ భగవంతుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. మీ ద్వారా వినిపిస్తున్నాడు. భగవంతుడే పలుకుతున్నాడు. నాకేదైనా సంబంధం లేదు. నేను ఎవరినే? బ్రహ్మాన్ని, అంతే. ఆ బ్రహ్మంగా మిగలటం తప్పించి ఏ భావనలో నాకు అనవసరం. దేహభావనలు ఎంతవరకు నేను దేహం మారేటప్పటికి మళ్ళీ ఈ పట్టుకెళ్ళినాను కారణదేహాన్ని మళ్ళీ ఆడ పెడతాడు. నువ్వు ఇల్లు మారుతావురా, ఇల్లు మారితే ఇంట్లో ఉన్న సామానంతా మళ్ళీ ఆడ ఖాళీ అయితేనే కదా ఆ ఇంట్లో పెట్టుకుంటావు. అలాంటిది ఇంకో జన్మ కూడా అంతే అబ్బాయి, ఇంకో జన్మ కూడా అంతే. అందు గురించి మనం ఏం చేయాలి? ఏ ఇల్లు అక్కర్లేకుండా ఇది ఇల్లు, బ్రహ్మానికి ఇది ఇల్లు, ఈ ఇంటికి ఇల్లు, రెండిల్లు వద్దు. అసలు ఇల్లే వద్దు. ఇల్లు అంటున్నావు. ఇల్లు ఎక్కడ ఉంది? చిలుక సమాధిపురంలో, ఎక్కడ శ్మశానంలో ఉంది నీ పుట్టిల్లు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు. కొన్నాళ్ళ కోరాము చిలుక, మూన్నాళ్ళ తనువులకు మురిసేవు తరిసేవు, ముందుగతిగానవే చిలుక. అచ్చంగా అరికట్లో 5 దొంగలు మచ్చు తెల్లుచున్నారు చిలుక. పచ్చిపోతారు వాళ్ళు దగ్గరికి తెచ్చుకున్నాం కదా. పట్టు మచ్చు తిన్నా పోతే ఉచ్చులో పడబోతే ఎవరడ్డ మస్తుదే చిలుక. ఏమన్నా నాగభాష చెప్తాడు. మరి అంతే కదా. ఎవరడ్డ వస్తారు? నీ ప్రాణం నీదే, నా ప్రాణం నాదే. ఎవరి ప్రాణం ఆంటే తెలుసు కదా. శ్మశానానికి వెళ్ళి కొంతసేపు ఉండి మళ్ళీ ఆ వైరాగ్యం వెళ్ళిపో. ప్రసూతి వైరాగ్యం తుళ్ళొచ్చే వరకు నీ దేవుడా అంటే ఆ తర్వాత నా బాబాయ్ నీ పిల్లమని పట్టుకునేరా. ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం. భీముడు ఎంత కష్టపడ్డాడు, భీష్ముడు ఎంత కష్టపడ్డాడు అని చదివినంతసేపు రాముడు ఎంత కష్టపడ్డాడు అనేసి చదివాక నీకు కష్టం వచ్చినప్పుడు అదేదో ఉంటుందా? వాళ్ళు కష్టపడ్డారంట. వాళ్ళలాగా నేనేమనుకుంటాను, సీతాదేవి ద్రౌపది ఎంత కష్టపడ్డారు. మహారాజుల పిల్లలు మనకే ఉంది. రాజా పూజ ఏదో పేరుకు రాజులు కానీ రాజులు కాదు, రాజులే కానీ వాళ్ళు మహారాణిలు కదా. చెప్పండి మరి, దేహానికి రాజుల్లో పుట్టిన మహారాణిలు వాళ్ళే అంత అడవుల్లోకి జోడు లేకుండా వాళ్ళు ప్రయాణాలు చేస్తారే. మనకే వచ్చింది రోగం. అంత కష్టం మనకుందా? అసలు
ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఆ మహాత్ముల యొక్క చరిత్రని మన్నం చేసుకోవాలి. మనకి అస్తమానం మన్నం చేసుకోక్కర్లేదు. మనకు కష్టం వచ్చినప్పుడు ఆయన గుర్తుంచుకోండి చాలు, అంతే. వీడు ఏం చేశాడు పాపం, అరణ్యవాసంలో అంతంత తిన్నాడా? తినడానికి లేదు కదా, పోనీ అందరికన్నా కొంత ఎక్కువ పెట్టాడు కదా. మనకి ఏ టైంలో ఏది ప్రసాదం ఉంటే అదే ప్రసాదం. అందు గురించి సమస్థితి, సమభావన, సమస్థితితో ఉండాలి. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, కాలానికి ఉంటాయి. నీకు సంబంధం ఏంటే దాన్ని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి జాగ్రత్తగా మసులుకో. నీ జన్మ హక్కు నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటావో చూసుకో. నా జన్మ హక్కు ఏంటి? స్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి. నేను స్వతంత్రంతో ఉన్నాను, నేను బ్రహ్మాన్ని. నా ఇంద్రియాలు నేను చెప్పినట్టు వింటున్నాయి, నా మనస్సు నా స్వాధీనంలో ఉంది. మరి నేను స్వతంత్రుని కదా చెప్పరా? అది అలా స్వతంత్రంతో ఉండాలి. ఎందుకు బానిస బతుకు? మనసు చెప్పింది వింటామా? అది దొంగ ఎన్ని రకాలుగా నాశనం చేసేస్తుందో, జన్మలు ఖాయం చేసేస్తుంది. అంతే. దాన్ని చెప్పినట్టు వినకండి. అది చెప్పినట్టు వింటే మన అధపత్రాన్ని తీసుకోవాలి. అతల వెత్తలు సుతలు తలాతల లోకాలకి వెళ్ళిపోవాలి. భూలోకం, భూలోకం, సురలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకానికి. ఇటు వెళ్ళినా బ్రహ్మజ్ఞానం చేయాలి. ఆ విష్ణుమూర్తి నువ్వు కలిపి అక్కడ కూర్చుని బ్రహ్మజ్ఞానం చేయాలి. కిందకి వెళ్తే మళ్ళీ మంచి జన్మ, మానవ జన్మ తెచ్చుకోవాలి. అందు గురించి ఈ మానవ జన్మ సమస్థితి, పుణ్యము ప్లస్ పాపము రెండు ఉన్నవాడే మానవుడు. పుణ్యం ఎక్కువైతే స్వర్గానికి వెళ్తాం, నరకానికి ఎక్కువ, పాపం ఎక్కువైతే నరకానికి వెళ్తాం. అలా కాదు, పుణ్యము ప్లస్ పాపము మానవ జన్మ. ఈ జన్మలో బుద్ధి అనేది ఉంది. ఈ బుద్ధిని వాడుకోవాలి, మనస్సును వాడుకోవాలి. మనస్సు మిగిలిన ఎక్కువగా ఉందనుకోండి, భర్త సరిలేడని, భార్య సరిలేదని అలా అనుకుంటారు అనుకోండి. ఆయన కూడా ఆయనకన్నా ఎక్కువ ఏంటి అనుకోవాలి, ఎవరినో తీసుకోవాలి నీతికథగా. వాళ్ళకన్నా ఎక్కువ. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఒక్కొక్క గౌనం పెద్ద ఎన్నున్నాయమ్మా మనకి బట్టల రోడ్డు మీద కదండి, మాకంటే బాబాయ్ కట్టించారు కదా. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం చాలా బాగున్నామని ఒక స్టెబిలిటీ వస్తుంది, నీరసం రాదు. మనసుకే కదా నీరసం వచ్చినండి. రోగం ఎవరికి వస్తుంది? ఇంద్రియాలు ఎవరికి వస్తున్నాయి? ఇంద్రియాలు స్వాధీనం లేక తినకూడనే తినేసి, చెప్పకూడనే చెప్పేసి, వినకూడనే వినేసి, చూడకూడనే చూసేసి ఆ ఇంద్రియాలకు పాపం తెచ్చేస్తాం. పాపం తెచ్చితే ఆ పాపం ఏమవుతుంది? మూటలు మూటలు వడ్డీలు. ఇక్కడ వడ్డీ వ్యాపారం అలాగో, నాకు వడ్డీ వ్యాపారం అంటే ఎలర్జీ. ఆ వడ్డీలు 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 అన్నీ చేయవచ్చు. అయ్యే ఇప్పుడు మనకి సాక్షాత్కరిస్తాయి. జ్ఞానికి సాక్షిభూతులు కాబట్టి ఎటువంటి సాక్షాత్కరించిన నాకేంటే భయం, నేను నువ్వు ఒక్కటే, నేను బ్రహ్మాన్ని, అంతే. అలా కళ్ళు తెరిచి చూడు, ధ్యానం చెయ్యి. అలాగా చేస్తా ఉంటే ఈ ఖాళీ కూడా కనిపిస్తుంది, ఏమీ కనిపిస్తుంది. ఊరికే అలా ఉండిపో కళ్ళు తెరిచి. ఆ తర్వాత కళ్ళు మూసేస్తుంది. ధ్యానానికి ఇది ఉపయోగం. ఓంకారాలు అన్నీ కరెక్టే, కానీ మన సబ్జెక్ట్ని ఎంత తొందరగా అందేసుకోవాలంటే అంత తొందరగా అందుకోవాలి. కాబట్టి కళ్ళు తెరిచి ధ్యానం చేయి. కొంతమంది తలపోట్లు వస్తారు, తలపోట్లు వచ్చిన వాళ్ళు చేయకండి, అంతే. కళ్ళు అలా మూసేసుకుంది. నాకు తలపోటు లేదు కాబట్టి జరగతే తలపోట్లు నృత్యుడు తలపోటు రాదు. అందుగురించి కళ్ళు తెరిచి అలా ఉండిపోతుంది, అంతే. కళ్ళు మూసేసుకుంది. ఏ వ్యవహారం దీంట్లో కనిపిస్తుంది కదా. ధ్యానం మీరు ఎలా చేయాలంటే కళ్ళు తెరవండి, చెప్తే దీంట్లో ఏమీ లేవు కదా.
ఈ భూమి ఆకాశం, ఇది భూమి ఆకాశం, మధ్యలోనే చూడకండి, మధ్యలో ఉన్న పరమాత్మను చూడండి. భూమి ఆకాశం మధ్యలో ఉన్న పరమాత్మను చూడండి. ఈ శ్వాసలు అంటారు, ఆ శ్వాసలు అంటారు, అవన్నీ నాకేమి తెలియదు. అవన్నీ తెలుసుకున్న వాళ్ళు చేసుకోండి. నాకు మాత్రం నేను చేసుకున్న విధానం చూస్తున్నాను. అవన్నీ కరెక్టే. పుస్తకాలు బోల్డ్ రకాలు ఉంటాయి, మహాత్ములు బోల్డ్ రకాలుగా చేశారు. నాకేమి తెలియదు, ఇదే తెలుసు. భూమి ఆకాశం మధ్యలో ఉన్న దాంతో నేనంటే నేనెంతో నేను ఉన్నాను. అది పడుతుందా చూడండి. ఎందుకు పట్టలేదు? అభ్యాసం అభ్యాసం. అలా అభ్యాసాలు చేయాలి. ఏ అభ్యాసం లేకుండా ఊరికి ధ్యానం వచ్చేస్తుందట. అభ్యాసం అభ్యాసం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. నీ దేహ సంబంధం అంతా వదిలేయాలి. నీ మనస్సే కదా రాణిగారు. ఆ రాణిగారిని రాజుని పక్క పెట్టేయాలి. పక్క పెట్టేసి అంతే. చూడు శరీరం అంతా నాకు ఎలా వైబ్రేషన్స్. నేను ఎవరిని చూస్తున్నాను? ఎవరిని చూస్తున్నాను చెప్పండి మీరు. మీరేం చూస్తున్నారు? ట్రైనింగ్ అవ్వండి. నేను ఎవరిని చూస్తున్నాను? ఖాళీ అని కూడా అనుకోవట్లేదు. అక్కడ రూపం అనుకోవట్లేదు. నేను దేహాన్ని అనుకోవట్లేదు. దేహ సంబంధం అనుకోవట్లేదు. దేహ సంబంధికుల గురించి అనుకోవట్లేదు. అసలు ఈ ప్రపంచం గురించి అనుకోవట్లేదు. నేను పరమాత్మని, నేను పరమాత్మని అన్న అది కూడా లోపలేమో అనుకోవట్లేదు. ట్రైనింగ్ కోసం మీకు చెబుతున్నాను. నేను పరమాత్మని అని ముందు ఏదైనా మీకు మనసు కదిలితే కనుక అలా అంతే. కల్పట వచ్చిన వాళ్ళు చేసింది ప్రాక్టీస్. నేను పరమాత్మను కూడా అనుకోను. అంటే నాకు అభ్యాసం ఉంది కదా, ఏమీ అనుకో అంతే. బస్సులకి వెళ్ళినా, ట్రైన్లకి వెళ్ళినా, ఇప్పుడంటే కార్లు వచ్చినాయి, అసలు ఏమీ అనిపించింది కాదు. కళ్ళు తెరిచి ధ్యానం అలవాటు. ఎందుకంటే అక్కడ కూడా కళ్ళు తెరిచి ధ్యానం. ట్రైన్ వచ్చినప్పుడు వస్తుంది, బస్సు వచ్చినప్పుడు వస్తుంది. నాకెందుకే వెళ్ళి టైంకి వెళ్తాను. ఇప్పుడు ఆ ఊరంతే మాత్రం అక్కడ మాత్రం ఎవరున్నారు చెప్పు? ఈ ఆకాశమే కదా, దీన్ని చిదాకాశం అంటారు. ఈ ఆకాశమే కదా. నేను ఊరెళ్ళినా ఉంది, మీ ఇంటికి వచ్చినా ఇదే కదంటే, మీ ఇంట్లో గదిలో కూర్చున్నా ఇదే కదా, కారులో కూర్చున్నా ఈ ఖాళీయే కదా. మరి ఏంటి? ఈ చిదాకాశాన్నే నేను చూస్తాను. మీరు తొందరగా మీ దేహం ఏమైనా అనిపించిననుకో అంతే. నేను పరమాత్మని అనుకోండమ్మా, నాకంటే అలవాటు ఏమి ఉండదు. కానీ నేను ఉన్నానా? లేనే. నేను అంటుండనా? లేనే. నాకేమీ లేదు. ఇప్పుడు స్నానం చేసాను, కాలు కూర్చొని తెచ్చుకున్నాను, తెల్లారింది, మధ్యాహ్నం సాయంత్రం, నాకేమి ఉండదురా. నాకేమి ఉండదు. దేహస్పృహం ఉండదు, కామస్పృహం ఉండదు. వేసవకాలం, వానాకాలం, వేసవకాలం చెమటలు పడతాయి, దాని సంబంధం నాకు సంబంధం ఏంటి? అంతే. ఏదన్నా మీకు కనుక మనసు వస్తే నేను పరమాత్మనే అనుకోండి. ఆడు నువ్వు ఒకటి కదా చెప్పు. ఇదో శ్రాప్కి కిందకి మధ్యలో వాడు నువ్వు ఒకటి కదా. మరి నువ్వు నేను ఒకటి కదా. ఇదే తత్వం అసలు. నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే నువ్వు, నువ్వే నువ్వు. నాకు వస్తే సుమారు నాగేశ్వరరావు ప్రేమించుకున్నట్టుందని మానేసి నా చెవుల్లోకి వచ్చింది రాదా. ఎందుకంటే తత్వమసి మహావాక్యం అంటే నాకు తెలీదు. చూడు మరి, నేనే నువ్వు, నేనే నువ్వు, నువ్వే నేను. ఇటువంటి తపస్సుకి జీవన్ముక్తి రాక ఇంకేం చేస్తుంది? కళ్ళు తెరిచి చూడు, కళ్ళు మూసి చూడు. నీ అనంతత్వమే కదా. కళ్ళు తెరిచి చూసినా నీ అనంతత్వం చూడు, కళ్ళు మూసి చూసినా నీ అనంతత్వం. నేను అసలు ఏమీ అనుకోను. ఇచ్చప్పుడు మీకు తత్వవిచారణ కోసం అవి అనుకోండి. నేను బ్రహ్మని అవన్నీ ధ్యానంలో ఏమీ అనుకోకలేదు. మంత్రాలు తంత్రాలు ఇంకెందుకు?
అవి ఏమీ లేవు కదా మనకే. అవన్నీ అన్ని యుగాల్లో అయిపోయినాయి మనకి, అనేక జన్మల నుండి అయిపోయినాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఫైనల్ యుగంలోకి వచ్చాం. ఇప్పుడు ఏంటి? బ్రహ్మంగా జీవించటమే, నటించటం కాదు, బ్రహ్మంగా జీవించటమే అంతే. అవన్నీ తపస్సు బోర్డు చేసి చేసి వచ్చాము, అయిపోయింది. నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, అందరూ బ్రహ్మ, అంత బ్రహ్మ. ఎంత ఫైనల్గా ఉందా అంతే. ఇంత ఈజీగా నా ఈజీ నేను చదువుతున్నాను, నాకేమి కష్టం అనేది తెలీదు. కొండలో గుట్టలో తపస్సు చేయటం మనకు అన్నీ అయిపోయి ఉంటాయి, ఏం లేదు. అయినా పంపేస్తారు కదా వాళ్ళు. అందువల్ల నాకు పుట్టగానే మరి జ్ఞానం వచ్చింది కదా. మరి ఆ మహాత్ముల కృపన్న వాళ్ళేమో ఆది శంకరాచార్య వారి కృపన్న వాళ్ళు తపస్సులు చేశారు. నాకు తపస్సు లేకుండా ఊరికే పంపిస్తారు కదా దేహాన్ని. పంపేసినందుకు నాకు ఊరికే ఇలాంటి అలా వచ్చింది. ఇవన్నీ నాకు ఎవరైనా చెప్పారా? వాళ్ళ అనుగ్రహంతో ఆ ప్రసాదం, ఆ యొక్క ఎల్టీటీ బల్బులో 4 వచ్చేసింది కదా. స్వామి శివానంద్ గారి తపస్సు, ఆయన తపస్సు, మళ్ళీ మా బాబాయ్ జ్ఞాని, ఇన్ని కలిసి వచ్చినాయే లేదా. మళ్ళీ డబ్బులు ఉన్నోళ్ళ ఇంట్లో పుట్టడం, మళ్ళీ డబ్బులు ఉన్నోళ్ళ ఇంట్లో అత్తారింట్లో ఉంటాం. మరి ఇదంతా ఏంటి చెప్పు? అన్నీ పెట్టి పంపారా ఈ దేహాన్న. అందుకే నాకేంటి, నేను ఎవరన్నా తెలుసుకున్నాక నాకేంటంటున్నా? నేను బ్రహ్మాన్ని, బ్రహ్మమే చూస్తుందిరా. ఈ దేహ సంబంధం గురించి కొంతవరకు నేను మాట్లాడుకోండి. 100లో ఇంత ఇంత దేహం ఉందా, గోరు ఎంత ఉందా? ఈ గోరు పెరిగితే ఇలా పీకెత్తున్నాం. పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారులే, మనకి ఈ గోరుని మళ్ళీ ఎక్కడ మన ఇల్లు కాకుండా ఇంకొకరి ఇంటికి వేసేస్తాం, లేకపోతే మన ఇంటికి ప్రమాదం ఉంటుంది. అసలు గోరు నువ్వే కదా. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామే దేహం. కానీ ఇంకో ఖాళీ ప్రదేశంలో వేస్తామా లేదా? నేను అనుకుంటానే వాళ్ళింటికి ఇల్లింటికి ఎత్తుకొని అవి ఉంటాయి కదా సామాన్తో ఆటలో వేస్తాను. వాళ్ళింటి మాత్రం నేను కదా, ఇదైతే నేనుతో వెళ్ళిపోతుంది కదా. అర్థం మొక్క ఏదైనా ఉన్నా పిలిచి ఏదైనా ఉన్నా దాంట్లో పిలిచి అంటే పెద్ద అయితే ఎలాగ లేదు, వేస్ట్. మరి ఏంటి? నేనే అంత మనం ఏం చేయాలి? ఇంత బోరంత మనసు వస్తుంది. ఇదేనా దేనికి వస్తుంది? ఈ దేహం ఉపాధి కోసం. ఈ దేహం ఉన్నంతకాలం దీన్ని వాడుకోవటానికి ఉపయోగించింది. మిగిలినంతా ఏమవుతుందిరా? గురు బ్రహ్మే. లేకపోతే నువ్వు నేను పెంచుతావు అంటే నువ్వు నేను పెంచగలవా? ఏ అవయవైనా ముసలాత్మం చేయగలవా? బాల్యం చేయగలవా? యవనం చేయగలవా? అది గర్భస్థ శిశువు పిండం ఎలా తయారైంది? సుఖస్వంతాలతో ఎలా అయింది? ఏంటి కారణం? మన నెలకే పుస్తకంలో ఉన్నాయి. మరి చెప్పలేదా? జీవయాత్ర, మళ్ళీ జీవ ప్రయాణం, మళ్ళీ ఈ జీవి వెళ్ళిపోయాక ఎలా రావాలి? అలా ఆ పుస్తకంలో ఉంది, నువ్వు చూడు. అయితే ఇంకో పుస్తకంలో అవి ఉంటాయి, అన్నీ రాస్తాం. కానీ ఏ పుస్తకం నేను చెప్పలేను. 5వ పుస్తకం చూసుకోండి, చిన్న పుస్తకం ఎత్తానండి, WWలో చూసుకోండి. మరి ఏంటి? జీవయాత్ర తెలియాలి, మరణయాత్ర తెలియాలి. మరణయాత్ర రాయలేదు, కొలెత్తి మొత్తం. మళ్ళీ పుట్టుకి రాళ్ళలో పుట్టి, రప్పల్లో పుట్టి, ఆఖరికి వరి దాంట్లో పుట్టి, వరి గింజ ఉంటుంది. ఆ గింజలు మళ్ళీ ఆయన ఆపరేషన్ చేయించుకోకుండా ఉండాలి. ఆ తల్లి గర్భానికి వెళ్ళాలంటే శుక్లంగా తయారై సోనుతో 2 కలిపి ఎంత పెర్సెంట్ అయితే అంత కణాలుగా తయారు, ఎన్ని రకాలుగా అన్నీ రాయలేదు బాబాయ్. నాకు ఇది ఇష్టం. చిన్నప్పుడు మా బాబాయ్ దగ్గరికి వస్తుంది అది, అందు గురించి ఇష్టం నాకు. మన జీవయాత్ర తెలియాలి, నరకం తెలియాలి, జీవయాత్ర తెలియాలి, జీవయాత్ర తెలియాలి, మరణయాత్ర శవానం గురించి తెలియాలి. మరణయాత్ర తెలుసు, జీవయాత్ర తెలుసు.
మళ్ళీ నరకాందన్న బొమ్మ చూసాను కదా కాశీపట్నం చిన్నప్పుడు, అది చూశాను. మరలా మరలా పుట్టనుగాక పుట్టను ఈ జన్మ హక్కును నేను పాడు చేసుకోను. నేను ఎవరి గురించి వచ్చాను? నేను ఎవరిని? దేహంతో ఉన్న బిడ్డలో ఎంతవరకు వాళ్ళకి ఆయువు ఉన్నంతసేపు వాళ్ళు ఉంటారు, మనకి ఆయువు ఉన్నంతసేపు మనం ఉంటాం. తల్లికి పిల్లలకు సంబంధం ఉంటుందా? నీ ఆయువు నీదే, మీ నాన్న ఆయువు మీ నాన్న, మీ అమ్మ ఆయువు మీ ఎంతవరకు నీ పిల్లల ఆయువు నీ పిల్లలు ఎంతవరకు ఇక్కడ సహకరించుకుంటాము అంటే వాళ్ళకే మనకే కనెక్షన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకునే ఉంటారు. ఎవరో అసలు నేను, అది నా వాళ్ళు, నేను మిగిలినన్ని నేను కాదు, దేహం నేను కాదు, నా వాళ్ళు ఎవరో నాలో ఉన్న పరమాత్మే నా ఊరు, నీలో ఉన్న పరమాత్మే నీ ఊరు. నేను 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 అని మనం తెలుసుకున్నామే లోపల ఉన్న బ్రహ్మాన్ని. బ్రహ్మన్నా, నేనన్నా, శక్తి అన్నా, దేవుడన్నా, పరిపూర్ణన్నా, పరమాత్మన్నా, అవతారం అన్నా, బిందువు అన్నా, చైతన్యం అన్నా, ఏదైనా ఒకటేదో ఉంది మనలో. దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను బ్రహ్మ అంటున్నాను. మరి ఏంటి అది? నాది. నేను నాది అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎవరు నేను, ఎవరు నాది? నాలో ఉన్న బ్రహ్మే నాది. సొంతమా కదా? ఆ ఒక్కటే సొంతం. మనలో ఉన్న నేను ఒకటే సొంతం. మనలో బ్రహ్మ ఉంది, అది ఒక్కటే నా సొంతం. సొంతం అంటే నేను దీన్ని ఎలా వాడుకుంటే అలా ఆ పాత్ర ధరించను. నేను ఏమనుకుంటున్నాను? నేను ధరించను ఏ పాత్రలో అనుకుంటున్నాను. ఇంకా పాత్రలో ధరించి పనేం లేదు. ఏ పాత్రకి నేను రానుక అంతే. నేను స్వతంత్రుని, స్వయంభువుని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను దేవుణ్ణి, నేనే, నాకన్నా ఎవరో లేదు. చూడండి, ఎవరన్నా ఉన్నారా? ఈ నేను ఇది బ్రహ్మే అందరిలోని బ్రహ్మ అనుకున్నా పర్వాలేదు. ఈ నేను అందరిలో నేను ఒక్కటే అనుకున్నా పర్వాలేదు. ఏదో ఒకటి తీసుకుని దాన్ని ఫాలో అయిపోతుంది. అన్నీ ఉన్నాయి, 10 అయిపోతాయి. కానీ మనం ఏదో ఒకటి తీసుకుంటాం. ఉపనిషత్తు బ్రహ్మే చెప్తుంది. మరి నాకు నేనే బ్రహ్మను వచ్చింది, నాది ఉపనిషత్తు వాక్యం వచ్చింది కాబట్టి నేను బ్రహ్మే. అర్థమైందా? నాలో ఉన్న బ్రహ్మం, నీలో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం, అంతలో ఉన్న బ్రహ్మం ఒక్కటే. దానికి రంగు లేదు, రూపం లేదు, ఏమీ లేదు. నేను పరంధాముని, సచ్చిత్ ఆనంద స్వరూపుని. ఉన్నది నేనే, నేను లేని చోటే లేదు. ఇదే అంతటా ఉందా లేదా? ఎక్కడికి వెళ్ళినా దీంతోటే కదా మనం వెళ్ళేది. ఈ దేహం ప్రయాణం చేస్తుంది అనుకుంటున్నాం, దీంతోటే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కాలు కలపాలన్నా, నోరు మాట్లాడాలన్నా, ఇంద్రియాలు ఏ పని చేయాలన్నా ఇది ఉంటేనే కదా. పోనీ అక్కడికి వెళ్ళాం, ఆ దేశం వెళ్ళాం, ఈ దేశం వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా ఈ నేనుతోటే ఉంటుంది. అవునా కదా? నీకు ఊరెళ్ళిపోతే అర్థమైందా? ఆ ఊరెళ్ళినా నువ్వే, ఈ ఊరెళ్ళినా నువ్వే. నీలో ఉన్న దేవుడు అక్కడ ఇక్కడ దేహం అంటే ఎత్తాడు. ఈ దేహం ఎత్తలేదు నిరాకారం. ఈ దేహం ఎత్తింది, ఈ దేహంతో వెళ్తుంది. అక్కడ ఇక్కడ ఏముంది? ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా ఉందా? ఇంకొక ఊర్లో ఉందా? ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు నువ్వు ఉండు. నువ్వు ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుండు. దీంట్లో ఏముంది? ఏముంది చెప్పండి? ఏమీ లేదు. మరి దీంట్లో నువ్వేమీ లేనట్టుండు. అదెవరో నువ్వే. నీ సొంతం ఎవరో? నీ భార్య నీ సొంతం కాదు. దాని ఆయుధాయం ఎంతుంటే అంత పాత్రగా వాడేసుకున్నాక వెళ్తాం. నీ పిల్లలు నీ సొంతం కాదు. నువ్వే స్వతంత్రుడు,
వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు స్వతంత్రులే. నేనే నేను తప్ప రెండోది లేదు. నాలో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం, అంతదా ఉన్న బ్రహ్మం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అందువల్ల నాకు ఎలా ఉంటుంది, ఎవరిని చూసినాని ఎందుకు గౌరవిస్తాం? బ్రహ్మాలు కాదు. నేను పరమాత్మ అయినప్పుడు మీరు పరమాత్మలే కదా. నేను ఆత్మంతే, మీరు ఆత్మే కదా. ఈ నిరాకారాన్ని పరమాత్మ అంటే అది ఎక్కడ చూసినా ఇదే ఉంది కదా. నేను బ్రహ్మ అంటే మీరు బ్రహ్మే కదా. ఎవరు ఏది మాట్లాడినా దేవుడు ఎక్కడ లేడా? ఈ పద్యాల్లో నీ పాటల్లో బోర్డు ఉన్నాయి కదా. యముడి గురించి తెగ పాడావు కదంటా. మరి ఇవన్నీ పాటల పద్యాల రూపంగా మరి బ్రహ్మే కదా మనకి ఇచ్చింది. ఆ ఇచ్చిన దాన్ని మనం చేసుకోవాలి. ఎప్పుడు మనస్సు ఉన్నప్పుడు, మనస్సు లేని స్థితిలో ఉన్నప్పుడు అట్లా అవసరమే లేదు, అవసరం లేదు. అనుభవించు, మనకు అవసరం లేదురా. మనం అనుభవించడమే. ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అని దీంతో ఉన్నది ఉండిపోవటమే. మనం ఇంకేమి చదవద్దు, ఏమి చదవద్దు. టైం వేస్ట్. నేనే అంత నేనే అంత నేనే అంత నేనే అంత అలా ఉంటే టైము ఇప్పుడు వరకు అయిపోయిన టైంని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చు. అది టైం వేస్ట్ చేసుకోకుండా రా, సెకండ్ కూడా వేస్ట్ లేకుండా. కుదిరినప్పుడు ధ్యానం, కుదిరినప్పుడు ధ్యాస. ఎవరో లేనప్పుడు అందరూ ఉండగా అలా చూస్తే నవ్వుతారు, ప్రస్తుతం అలా కాదు. అందరూ ఉన్నా నేను అప్పుడు ఎలా చూస్తాను తెలుసా, నిన్ను చూసినట్టు చూస్తాను. అప్పుడు ఏమనుకుంటారు, ఎదురుకుండా ఉన్నవాడిని చూసాను అనుకుంటారు. ఆవిడ ఎప్పుడు చిరునవ్వేనమ్మా అంటారు నన్ను. ఎందుకంటే నేను చూస్తున్నానా, నేను చూసేది ఎవరిని మరి ఇలా పెట్టి చూస్తే బాగోదని ఇలా చూస్తాను. నీ రంగు, నీ గుణాలు, నీ నామ రూపం నాకెందుకురా? నువ్వెవరో నువ్వే, నేను ఎవరో నేనే. నోరుంది కదా అంటాను, నవ్వినట్టు. మూతిలో ఉందా ఈ మూతి? నేను నవ్వుతున్నాను అనుకుంటున్నారా లేదా? మీరు అనుకుంటున్నారా లేదా? నేను మిమ్మల్ని చూస్తున్నానా? ఈ మూతికి నేర్పేసి ఈ బొగ్గలను ఎలా పెట్టేస్తానే, అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అనుకుంటారు. అలా బాగోదు కదా, కోపం ఉంచుకున్నాడు. అప్పుడు ఏమైంది, నేను నిన్ను చూడలేదు, నా సాధన జరిగిపోతుంది. చూసి వాళ్ళు ఎవరుకుంటారు, అమ్మగారు నవ్వుతున్నారు అనుకుంటారు. సరిపోతుంది కదా, అవునా కదా? ఇది ఉందా, నాలుగుందా, ఈ నాలుగుని ఇక్కడ అంటించేయండి, బెల్లలా అంటుకోవాలి. అక్కడికి అంగుడికి అంటించాలి. నాకు పళ్ళు దాటి తెచ్చేసాడు, నోరు సాగలేదు. ఎందుకు సాగుతుంది? 24 గంటలు నేను బస్కితో పడుకుంటాను. ఎక్కువ బస్కి ఎక్కడ ఆసనం కోల్పోతానేమో అని పట్టుకున్నప్పుడు కూడా ఎలా పడుతుంది బస్కి. ఆసన సిద్ధిని పాడు చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి కదా అభ్యాసం. తప్పన వేసేస్తాను బస్కి. అంటుపోయిన మాట ఏమవుతుందిరా, లోడా వాగేది ఏమవుతుంది? మనసున్నోడు వాగుతాడు. ఆడు వాగితే నువ్వు ఎలా ఉండాలి? మనసు లేని స్థితిలో అంటే చెయ్యి. అంటే ఏం మాట్లాడుకున్నా నువ్వు మాట్లాడక్కర్లేదు, మాటలు రావు.
నీ పిల్లలు అది ఇది అన్నా విన్నట్టు